నమస్కారం అండి. నా పేరు పులిసాగర్ అండి. నేను రాజమండ్రిలో వస్తానండి సార్. నాకు 30వ తారీఖున ఫోన్ వచ్చింది సార్, పోలీస్ స్టేషన్కి ఒకసారి రమ్మని. నేను ఆ రోజు ఊళ్ళో లేకపోవడం వల్ల 2 రోజుల తర్వాత వెళ్ళాను సార్. ఎస్ఐ గారు ఒకసారి లోపల రమ్మని పిలిచారు సార్. దేనికి సార్ అని అడిగితే, నీ మీద ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టో దాని మీద కేసు పడిందని నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు సార్. తీసుకున్నాక సిఏ సార్ దగ్గర తీసుకెళ్ళి నన్ను ఇచ్చారు సార్. ఇతను సోషల్ మీడియా పోస్ట్ పెట్టారనేసి. నన్ను చూడగానే అసలు ఎందుకు పెట్టావు ఏంటి అన్న విషయాలు కూడా ఆయన అడగకుండా, కారణాలు తెలుసుకోకుండా మొత్తం బూతులతో నా ఇష్టం కూడా ఎందుకు పెట్టారో పోస్టులని వాడుకున్నా కూడా కానీ తిట్టి ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే గొంతుకొచ్చి రైలు పట్టాల మీద పడిచేస్తానని నన్ను చాలా దారుణంగా బెదిరించి భయపరాంతం చేశారు సార్. అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ కేసులో ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళని కూడా చూపించి వాళ్ళపై అడ్రస్ కూడా చెప్పమన్నారు సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటే, నీకు తెలియదు అని చెప్పి 2 సార్లు అడిగారు సార్. నాకు తెలియదు సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ అన్నందుకు ఆయన కోపం వచ్చి నా మీద అర్జెంట్గా బట్టలు కానిస్టేబుల్ పిలిచి బట్టలు ఇప్పేసి లోపల వేసేయండి అర్జెంటుగా అనేసి అన్నారు సార్. అంటే అదే సార్ నేను ఏ తప్పు చేశాను సార్ అని అడిగితే, నన్ను ఎదురు ప్రశ్నిస్తావా అని చెప్పేసి నా మెల్ల పట్టుకుని లాకప్ కేసు తోసారు సార్. తోసిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ గారిని పిలిచి బట్టలు ఇప్పేసి లోపల వేసామని చెప్పారు సార్. షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళమన్నారు సార్. ఈ ఫ్యాన్ కూడా ఇప్పుతుంటే ఫ్యాన్ లోపల ఏం లేదని చెప్పడంతో ఆపారు సార్. లోపల వేస్తారు సార్. పొద్దు నుంచి 12 గంటలు, సుమారు 12 గంటలకి రాత్రి 9 అయ్యాక స్టేషన్లో ఉన్నాను సార్. నేను 4 లేడీ కానిస్టేబుల్ అయ్యాలి డ్యూటీలో ఉన్నారు సార్. వాళ్ళు ఎదుర్కొంటారని బట్టలు లేకుండానే పొద్దున్న సాయంకాలం దాకా ఉంచారు సార్. అలాగే అంతేకాకుండా సార్ సాయంకాలం మొత్తం అయిపోయిన తర్వాత 9 గంటలకు బయటికి పిలిచారు సార్. మళ్ళీ గారు 6 గంటలకు వచ్చి ఆయన వచ్చి మాట్లాడినా కూడా 9 అయ్యేదాకా లోపల ఉంచారు సార్. 9 గంటలకు పిలిచి స్టేట్మెంట్ అయిన 41 నోటీస్ ఇచ్చారు సార్. ఇచ్చి లోపల పిలిచి ఇంకోసారి కానీ ఇలాంటి పోస్టులు కానీ పెట్టావంటే నీకు పేక తాడు కట్టి గోదాట్లో రాయి కట్టేసేస్తానని చెప్పి బెదిరించారు సార్. శవం కూడా దొరకదు, ఇంకోసారి ఇలాంటి పోస్టులు కానీ పెట్టామనుకో ఏమనుకున్నావు, నీ టైం బాగాలేదని చెప్పి నన్ను చాలా దారుణంగా తిట్టారు సార్. తిట్టిన తర్వాత నాకు బాధ అనిపించి నేను బయటకు వచ్చాను సార్. ఆ తర్వాత నేను వచ్చి ఎంపీ గారిని ఆశ్రయించగా ఎంపీ గారు నాకు న్యాయం చేస్తాం, జగనన్న గారు కూడా నాకు న్యాయం చేస్తానని తోడుగా నిలబడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్. సార్ కూటమి ప్రభుత్వం గెలవడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం వల్ల నేను ఒక సైకోలో మారి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తుందని రాసి నువ్వు రాసావా? వాళ్ళే రాశారు సార్. రాసిన దాని మీద సంతకం మాత్రం పెట్టాను సార్.